హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులకు మంచి శుభవార్త అయితే అందింది ఫ్రెండ్స్. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత ఏడాది అంటే 2024 మే నెలలో ఈదురుగాలులు, వర్షాలతో రైతులు పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో పంటలు దెబ్బతిన్న 2856 మంది రైతులకు 4.32 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు నగదు బదిలీ విధానంలో సొమ్ము అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. రైతులకు వరుసగా డబ్బుల్ని జమ చేస్తున్నారు. అంతేకాదు, గత ప్రభుత్వం హయాంలో 2022 జూలై, ఆగస్టులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో పశువులకు దాణా పంపిణీ చేసిన ఫెర్టైల్ గ్రీన్ సంస్థకు 2.13 కోట్లు బకాయిలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో ఈ ఏడాది 875 గ్రామాల్లో రైతు సంఘాలకు 70 కోట్లు రాయితీతో డ్రోన్లో పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు తెలిపారు. 10 లక్షల విలువైన డ్రోన్లను 80% రాయితీపై యాంత్రీకరణ కేంద్రాలకు అందిస్తున్నాము. నాణ్యమైన డ్రోన్లు ఎంపికకు సంబంధించి సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశాము. త్వరలోనే నివేదికను అందుతుంది. రైతులు సంఘాలు తమకు నచ్చిన డ్రోన్ కొనుగోలు చేసుకునే వీలు కల్పిస్తున్నాము అన్నారు ఏపీ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు. గతేడాది అక్టోబర్ 15న ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణాది ప్రాంతంలో 5 వాతావరణ సబ్ డివిజన్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మొత్తం 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వీటిలో 6 బంగాళాఖాతంలో ఏర్పడగా 1 దానా తీవ్ర తుఫాను కాగా ఫెయింజల్ తుఫానులు బలపడ్డాయి. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, యానంలో 282.3 మిల్లీమీటర్లు, అలాగే రాయలసీమలో 344.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాయలసీమలో సాధారణంగా 236.4 మిల్లీమీటర్లు కంటే 46% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విఓఏలకు 2 నెలల వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలో పనిచేసే విఓఏలకు సంబంధించి 40.68 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డబ్బులు మొత్తాన్ని జిల్లా సమైక్య ఖాతాలో సోమవారం జమ చేసినట్లు అధికారులు ఉత్తర్వులు అయితే తెలిపారు. అక్కడ నుంచి 1-2 రోజుల్లో విఓఏల ఖాతాలో జమ చేస్తామంటున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 25,456 మంది విఓఏలు ఉండగా మరో 3 నెలలకు సంబంధించిన వేతనాలు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నాయని, వీటిని కూడా త్వరలో విడుదల చేస్తామని సెర్ప్ అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, అంటే వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు. వారికైతే ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.